చూడండి మా బొడ్డుదే ఎలా గెంతుతుందో. దానికి తెలియదు ఇంకా కారు కోసం వెళ్తానమని. మామూలుగా డ్యాన్స్ చేస్తుంది, ఎక్కడికో బయటకు వెళ్ళిపోతున్నాం, బీచ్కి తీసుకెళ్తాను మా నాన్న అని చెప్పేసి. ఇక అందరూ జగజగ రెడీ అయిపోయారు మా వాళ్ళు అందరూ, ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు ఆటోలో తీసుకొని వెళ్తున్నా, అక్కడి నుంచి కారు తీసుకొని కారులో నుంచి రావాలి మళ్ళీ. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎంతో సంతోషంగా వెళ్ళాలి, అందుకనే అందరినీ తీసుకుని వెళ్తున్నాను. మా మామ, మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా పిల్లలు, మా వైఫ్. ఇగో ఒంటి నిండా బంగారం ధరించేసింది, ఇప్పుడు వెళ్తుంది. అక్కడ కేక్ కట్ చేయడం కోసం కేకు. పిల్లలకి ఏం తెలియదు, సంతోషపడుతున్నారు. ఇక్కడ ఆటో క్లీన్ చేస్తున్నాడు, ఆటోలో కూర్చొని వెళ్ళాలి. ఇప్పుడు చూడండి పిల్లలు ఎంతో సంతోషంగా వెళ్తాను. రే గేమ్కు దేనికి బీచ్కు దేనికి అని చెప్పింది అమ్మ. అదే మా అమ్మ, మా ఆవిడ. పిల్లలు చూడండి నన్ను పిలుస్తున్నారు అక్కడ, రమ్మని. మా ఆవిడ మాత్రం నా గురించి అనవసరం దానికి ఫోన్ అడుగుతుంది. నా ఫోన్ ఇవ్వు అని తన ఫోన్ తనకి ఇచ్చేసాను నేను. ఇప్పుడు ఇక్కడి నుంచి మన ట్రావెలింగ్ స్టార్ట్ అవుద్ది, కార్ తీసుకురావడం కోసం వెళ్ళడానికి. ఇక్కడిది మా ఊరిది, ఇక్కడ నా ఇల్లు. ఇక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఆటోలో ఉన్నాం, ఇక్కడ అందరం కూర్చుడిపోయాం. ఆటో స్టార్ట్ అయింది. మా పిల్లలు చూడండి ఎంతో సంతోషంగా ఉన్నారు, నవ్వుతారు. నేను కూడా హ్యాపీ, ఎందుకంటే లైఫ్లో ఒక అచీవ్మెంట్ని రీచ్ అవుతున్నాననే చిన్న ఆనందం. అలాగే మనం మారుతి సుజుకి షోరూమ్కి వెళ్ళిపోయాం. అక్కడ ఎందుకు వచ్చాం ఏమనేది ఎవరికి తెలియదు. అక్కడ మా ఆవిడకి, మా వైఫ్కి, నాకు, మా మామకి తప్ప మా అమ్మకి కూడా తెలియదు. కొత్తగా మా అమ్మకి కూడా సస్పెన్స్ అది. కాకపోతే మా అమ్మకి పెద్ద ఏం తెలియదు కాబట్టి అందువల్ల నార్మల్గా ఉంటుంది. మారుతి షోరూమ్కి వస్తాం. పిల్లలకి మీద డ్యాన్సులు చేసేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారో తెలియదు వాళ్ళకి. ఎక్కడికైనా వెళ్తే అదొక సంతోషం కదా పిల్లలకి. ఇక ముందుగా మా ఆవిడ వెళ్ళిపోయింది, తర్వాత మేము కేక్ పట్టుకుని అమ్మ వచ్చింది. తర్వాత మేము అక్కడికి వెళ్ళాక ఇగో ఇక్కడ కారుని బాగా రెడీ చేసి ఉంచారు. నేను దండ తీసుకెళ్ళడం మర్చిపోయాను నేను. తర్వాత నాకు తెలిసిన దండ కూడా తీసుకుని వెళ్ళాలనేసి, మనకు అంత ఇది లేదు కదా. ఇప్పుడు కారు మొత్తం రెడీ చేసి బ్యాగ్ టీఏ నెంబర్లు అదే పెట్టేశాడు అతను. వెనక్కి వెళ్ళిపోయాడు గుడ్డ లాగడం కోసం అనేసి. ఇప్పుడు మనం చక్కగా ఈ గుడ్డను లాగేస్తే ఒక పని అయిపోద్దని నేను చూస్తున్నాను, కానీ ఆ పిల్లలు కూడా అల్లరి చేస్తున్నారు. అతను కూడా చెప్పట్లేదు, ఫోటోలు తీస్తున్నాడు. ముందుగా బాబు నాకు ముందుగా చెప్పబ్బా, కారు డోర్ తీసేస్తాను, కర్టన్ తీసేస్తాను ముందు. కర్టన్ తీసిన తర్వాత ఏదైనా చెప్తూలే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కానీ అతను కర్టన్ తీయమని చెప్పట్లేదు. చెప్పు అనుకున్నప్పటికీ అతను వచ్చి మళ్ళీ ఇంకా ఫోటోలే తీస్తున్నాడు. ఫోటోలు తీస్తే అతనే ఫోటోలు తీసేస్తాను, షోరూమ్ అతను. ఇప్పుడు కర్టన్ తీయమన్నారు. పొడిదై చూడండి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి తీస్తాను, పట్టుకుంటుందేమోనని చెప్పేసి మళ్ళీ ముందుకు లాగాం. మళ్ళీ ముందుకు తీసి ఇప్పుడు నా లైఫ్లో ఎప్పుడో సాధించాలనుకున్నది ఇప్పుడు సాధించాను కానీ నా కారు. ఇది నా లైఫ్ అంబిషన్, కారు కొనాలనేది. ఈరోజు నా కారు కొనడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతాను నేను కూడా. ఎందుకంటే నాకు ఒక బిలో మిడిల్ క్లాస్ నుంచి ఈరోజు కారు కొనే స్టేజ్కి వచ్చానంటే ఈ ఇండియన్ ఆర్మీ నాకు ఇచ్చింది ఇదంతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తం అందరూ చూడాలి ఇది, ఎందుకంటే నాయననే కాదు చాలామంది కారు కొనాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి. నా కారు నచ్చితే మీరు ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత కారు అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కేక్ కటింగ్ ఉంది, కేక్ కటింగ్ ప్రోగ్రామ్. కేక్ తీసుకొని వెళ్ళాము అక్కడికి. పిల్లలు చూడండి కేక్ నేను కట్ చేస్తానని గుద్దులాడుకుంటున్నారు. కేక్ కటింగ్ ముట్టించాము. ఇప్పుడు కేక్ క్యాండిల్స్ కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసి ఇప్పుడు పిల్లలు చూడండి నేను కట్ చేస్తానని ఇప్పుడు అందరం కలిసి కట్ చేస్తాం. కేక్ కట్ చేయమన్నారు అందరం కలిపి కేక్ కట్ చేస్తాం. మా మామ, మా అమ్మ, నేను, మా ఆవిడ, మా ఇద్దరు పిల్లలు. ఇక ఊదేస్తున్నారు చూడండి పిల్లలకు ముందుగానే. వాళ్ళ సంతోషానికి అద్దులే లేవు ఇంకా. దానికి కారు అంటే ఏదో వాళ్ళకి ఏదో ఇదిలా ఉందంతే. మా నాన్న కారు కొనిచ్చాడనేసి సంతోషం వాళ్ళకి. లైఫ్లో ఎన్నో అనుకుంటాం కదా, ఇలాంటప్పుడే కొన్ని కళ్ళల్లో తిరిగే ఆనంద బాష్పాలు అంటారు కదా, ఆ విధంగా వచ్చే కానీ బయట చూపించుకోలేక సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది అక్కడ. ఎప్పుడు మా వైఫ్ కూడా అంతే. వీళ్ళందరికీ అంత బేగా కారు కొనడం ఇష్టం లేదు, కానీ నేను నా బలవంతం ప్లస్
నా కోరికలు నేను తీర్చుకోవాలని చెప్పేసి ఈ కారు కొన్నాను. అయ్యాను చూడండి. ఇంతకుముందు ఎప్పుడు అలా పెట్టుకోలేదు, మా పెళ్లి రోజులకు కూడా అలా పెట్టుకోలేదని చెప్పి ఆ పిల్ల మా ఆవిడ అంటుంది. అండ్ పిల్లల కింద నుంచి తినేస్తున్నారు. ఆ పొట్టిదే మరీను డేంజర్, అది చిట్టుదే. కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు నేను తినిపించేస్తాను. అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయింది. బర్త్డే ఈ పార్టీ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ.